స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశానండి. నేనైతే పీనట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అయితే కొద్దిగా మనము జీలకర్ర, కొద్దిగా ఆవాలు, సన్న ఆవాలు వేసానండి. మస్టర్డ్ సీడ్స్ ఎప్పుడు కూడా పెద్దవాటికన్నా చిన్నవి కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా అవి వేగిన తర్వాత ఈ లోపల మనం రైస్ అనేది వేడిగా పలుకుగా ఉన్న రైస్ తీసుకోవాలండి, మెత్తటన్నం కన్నా కూడా. అయితే 2 కప్పులు రైస్ తీసుకున్నాను. తీసుకున్న అన్నంకి ఒక పావు చెంచా ఉప్పు, ఒక చెంచా కారం యాడ్ చేసుకొని అన్నం అంతా ఉప్పు కారం సమానంగా పట్టిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ బౌల్లో రైస్ ఆ ప్యాన్ మీద యాడ్ చేయాలి. కొద్దిగా ఒక ఎండుమిర్చి కూడా నేను కట్ చేసి వేసాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. దీనికి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. దీనికి కాంబినేషన్గా మనకి పచ్చి ఉల్లిపాయ కానీ రైతా కానీ పెరుగు, ఒట్టి పెరుగైనా కూడా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేను కొన్ని మిర్చి బోండా తీసుకున్నానండి. అయితే బజ్జీ మిర్చిని ఒక సన్న సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శనగపిండిని ఒక కప్పు తీసుకొని అందులో పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని, అంటే ఇడ్లీ సోడా అండి, బాగా స్పూన్తో బీట్ చేసినప్పుడు ఆ కంటెంట్ని మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ బజ్జీలాగా వేసుకున్నప్పుడు అవి చక్కగా బోండాల్లాగా వస్తాయి అన్నమాట. వాటిని కాంబినేషన్గా బాగుంది. అయితే ఇది ఏంటి స్పెషల్ దీంట్లో అని చూస్తే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్. అంటే ఆన్ స్క్రీన్లో మనం ఎంత సింపుల్గా చూపిస్తామో ఆఫ్ స్క్రీన్లో కూడా అంత సింపుల్గా ఉండాలి. టేస్ట్ ఎక్కడ కూడా తగ్గకూడదు అనేది మన కాన్సెప్ట్ అనమాట. అంటే కొన్నిసార్లు మనకి టేస్ట్ ఎలివేషన్ అనేది కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ప్లెయిన్ గార్లిక్ బర్న్ట్ రైస్ అంటాం కదా, అంటే వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మనం బర్న్ చేసుకొని వేపుకొని వేసుకుంటే ఆ రైస్ అంతా కూడా గార్లిక్ అరోమా అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు కొంతమందికి జింజర్ చాలా ఇష్టపడతారు. జింజర్ ఫ్లేవర్ కావచ్చు, ఆనియన్ తోటి ఆనియన్ అంటే బాగా వేపి బ్రౌన్ కలర్లో చేసిన ఆనియన్ కూడా మనం క్రిస్పీ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే గార్లిక్ రైస్ కానీ ఆనియన్ రైస్ కానీ లేకపోతే మసాలా రైస్ కానీ మనం తీసుకుంటే ఎలా టేస్టీగా ఉంటాయో ఇలా సింపుల్గా కుక్ చేసుకున్నప్పుడు కూడా దీని ఐడెంటిటీ దీనికి ఉంటుందన్నమాట. మనం బిజీగా ఉన్నప్పుడు లేదంటే ఏదన్నా చాలా తొందరగా కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ ఈజీ అండ్ కుకింగ్ మెథడ్స్తో మనకి టేస్ట్ ఎలివేషన్ అనేది జరగాలి. ఇక్కడ ప్లెయిన్ రైస్లో మనం వాడినటువంటి పీనట్ ఆయిల్ ఒక అరోమా బాగుంటుంది. దీనికి టేస్ట్ ఎలివేటర్ వచ్చి రైస్ పలుకుగా ఉండటమే దీని టేస్ట్ ఎలివేటర్. దానికి కాంబినేషన్ వచ్చి మనం తీసుకున్నటువంటి బజ్జీ పచ్చి ఉల్లిపాయ కూడా చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. అయితే మీకు ఎలాగ నచ్చుతుంది అంటే ఎగ్జాంపుల్ అండి, చిన్న క్యారెట్ని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అక్కడక్కడ క్యారెట్తో కానీ ఇండివిజువల్ రెసిపీస్ అనమాట. గ్రీన్ పీస్ ఒకసారి, లేదంటే పల్లీలు ఒకసారి, టొమాటో, లేదంటే చిన్న క్యాప్సికమ్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు ఒకసారి, అంటే సింగిల్ ఇంగ్రీడియంట్తో సింపుల్గా మనం రెసిపీస్ ట్రై చేసుకుంటూ వెళ్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఎమర్జెన్సీలో ఈజీగా కుక్ చేసుకోగలుగుతాము. ఎక్కడ కూడా టేస్ట్ కాంప్రమైజ్ అనేది ఉండదు. మన కుకింగ్ ఛానల్లో ఇప్పటివరకు నేను అన్నీ కూడా న్యాచురల్గా హోమ్ మేడ్ కుకింగ్ని నేను చూపించగలిగాను. అంటే రెగ్యులర్గా హోమ్ మేడ్ ఫుడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి కొన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ టిప్స్ తెలిస్తేనే కుక్ చేయగలుగుతాము. అయితే మన మెయిన్ మోటో ఏంటి అంటే ఆన్ స్క్రీన్లో ఎంత బాగా మనం సింపుల్గా చూపిస్తామో వంట చేసేటప్పుడు కూడా అంత బాగా ఈజీగా ఉండాలనేది మన మోటో. ఎందుకంటే మనం కుక్ చేయడం అనేది రెగ్యులర్ ప్రాసెస్లో డిఫికల్ట్ అవుతుంది. తినటం ఎంత ఈజీయో కుక్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్తో నాకున్న నాలెడ్జ్లో నేను మన ఛానల్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇందులో ఒక 3 lakhs వరకు మనకి 23,000 వరకు కూడా వ్యూవర్స్ అయ్యారండి 10 మంత్స్లో. అయితే ఇంకొకటి ఏంటంటే 831 సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఈ 10 మంత్స్ నుంచి. ఎవరు కూడా డ్రాప్ అవ్వలేదు. దానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. అండ్ మోర్ ఓవర్ చాలామంది కూడా ఛానల్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ టు మూవ్ అహెడ్. ఇంకా కొంచెం కూడా ఇలాగే మనం కంటిన్యూ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం అవ్వాలి. అయితే ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే
ఇది నాకు ఎప్పుడు కూడా హోమ్లీగా న్యాచురల్గా నా రెసిపీస్ని చూపించడమే నాకు ఇష్టమండి. అంటే రెగ్యులర్గా ఎలా కుక్ చేస్తానో అవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. అప్పటికప్పుడు నేను దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని మాత్రం నేను చేయలేకపోతున్నాను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా మాత్రమే నేను కుకింగ్ చేయగలుగుతున్నాను. ప్రత్యేకంగా దీనికోసం ప్రజెంటేషన్ పార్ట్ కానీ లేదంటే అపియరెన్స్ కానీ నేను ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే దానికి ఇది మనం దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాసెస్. సో కైండ్లీ అండర్స్టాండ్.